హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒక్కసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్లో ప్రధాన శీర్షిక న్యూస్ ఐటమ్స్ ఏమొచ్చాయో ఒకసారి చూసుకుంటే కనుక, వెల్లువెత్తిన పెట్టుబడులు 91,500 కోట్ల ఒప్పందాలు, అమెజాన్ 60,000 కోట్ల రూపాయలు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు, అక్షత్ గ్రీన్ టెక్ 7,000 కోట్లు, ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు, బ్లాక్ స్టోన్ 4,500 కోట్లు, ఇన్ఫోసిస్ విప్రోల భారీ విస్తరణ, దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బృందంతో పలు సంస్థల ఎంఓయూలు, వీటి ద్వారా 25,800 మందికి పైగా ఉద్యోగాలు పొందే వీలు. ఇక్కడ ఫోటో చూసుకుంటే కనుక, అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ పునేకు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో విష్ణువర్ధన్ రెడ్డి, జయేష్ రంజన్, మంత్రి శ్రీధర్ బాబు. మొత్తానికి దావోస్ సదస్సులో, దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ తన రికార్డును తనే బ్రేక్ చేసింది. లక్షల కోట్ల పెట్టుబడితో తిరిగి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు వస్తున్నారు ఇవాళ. ఇది చెప్పాలంటే కనుక, గతంలో దావోస్ పర్యటనలో 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొస్తే ఇప్పుడు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారు. అది ఏంటి అన్నది ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాము. దావోస్లో తెలంగాణ రైజింగ్. ఇప్పటి వరకు రాష్ట్రానికి 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారండి. ఏ కంపెనీలు ఎంతెంత పెట్టుబడి పెట్టాయి, ఒప్పందాలు ఎంత జరిగాయి అన్నది ఒకసారి డీటెయిల్గా చూసుకుంటే, ఆ కంపెనీలు వాటి ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలు, ఎంత ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అన్నది ఒక్కసారి ఇలా చూద్దాం. దావోస్లో 20 సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. ఒకటి సన్ పెట్రోకెమికల్స్, నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్ ప్లాంట్లు, 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు 45,500 కోట్ల పెట్టుబడులు, 7,000 ఉద్యోగ అవకాశాలు. ఇక రెండవది అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఏఐ క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో 60,000 కోట్ల రూపాయలతో భారీ పెట్టుబడులు పెట్టింది అమెజాన్. తర్వాత కంట్రోల్ ఎస్, 400 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ స్థాపన, 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కంట్రోల్ ఎస్ అన్నది. దీంతో 3,600 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే జేఎస్డబ్ల్యూ కంపెనీ రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు 800 కోట్ల పెట్టుబడులతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా 200 ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థాపించనున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలో క్రియాశీలకంగా మారనుంది. అలాగే స్కై రూట్ ఏరోస్పేస్, తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ యూనిట్ ఏర్పాటు, 500 కోట్ల పెట్టుబడులు పెట్టింది స్కై రూట్ ఏరోస్పేస్. ఇక మేఘా ఇంజనీరింగ్ సంస్థ 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. అందులో ఒకటి రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్, అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ కోసం 15,000 కోట్ల పెట్టుబడులు, 5,250 మందికి. దీని ద్వారా, ఈ 3 ఒప్పందాల ద్వారా 5,250 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన అయితే కనుక లభించనుంది. ఇక మరో ప్రాజెక్ట్ చూసుకుంటే హెచ్సిఎల్లో హైటెక్ సిటీలో 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల దాదాపు 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక మరో సంస్థ విప్రో, హైదరాబాద్లో విప్రో కంపెనీ విస్తరణ, గోపన్పల్లి క్యాంపస్లో కొత్త ఐటీ సెంటర్, 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఇక మరో కంపెనీ ఇన్ఫోసిస్, హైదరాబాద్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణ, పోచారంలో ఐటీ క్యాంపస్లో కొత్త సెంటర్ ఏర్పాటు. దీని ద్వారా ఏకంగా 17,000 ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇక యూనిలీవర్, కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్, రాష్ట్రంలో బాటిల్ క్యాప్లను ఉత్పత్తి చేసే కొత్త తయారీ కంపెనీ ఏర్పాటు. దీని ద్వారా, ఈ కంపెనీ యూనిలీవర్ ద్వారా దాదాపు 1000 ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. ఇక మరో కంపెనీ చూసుకుంటే కనుక టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్. ఈ కంపెనీ హైదరాబాద్లో 300 మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇక ఉర్సా క్లస్టర్స్ కంపెనీ, అమెరికాకు చెందిన ఈ ఉర్సా క్లస్టర్స్ కంపెనీ అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ స్థాపన కోసం 5,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇక బ్లాక్ స్టోన్ సంస్థ, ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన బ్లాక్ స్టోన్ హైదరాబాద్లో 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేసింది. తద్వారా 4,500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. అక్షత్ గ్రీన్ టెక్, మైత్ర ఎనర్జీ గ్రూప్, ఇది దానికి సంబంధించిన మైత్ర ఎనర్జీ గ్రూప్కి సంబంధించిన అక్షత్ గ్రీన్ టెక్ వాళ్ళు అత్యాధునిక సోలార్ సెల్స్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం 7,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇక ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, ఆరోగ్య సంరక్షణలో
ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ 800 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో కొత్త ప్రాంగణం ఏర్పాటు చేయబోతోంది. ఇక సుహానా మసాలా ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంగారెడ్డిలో ప్రస్తుతం ఉన్న సుహానా ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్సలెన్సీ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఇక అజిలిటీ 400 కోట్ల రూపాయలతో అగ్రిటెక్ హబ్ ఏర్పాటు చేయనుంది. ఇక సిఫీ టెక్నాలజీస్ 10,000 కోట్ల పెట్టుబడి, వరంగల్ సహా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్, ఏఐ హబ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఫీనిక్స్ కంపెనీ 250 కోట్లతో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయబోతోంది. ఇక 20వ కంపెనీ రాంకీ గ్రూప్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ల అభివృద్ధి, ఎకో టౌన్, డ్రై పోర్ట్ అభివృద్ధి, దీనికి సంబంధించి 5,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. మనకి మొత్తంగా చూసుకుంటే కనుక 1,78,950 కోట్ల పెట్టుబడులు దావోస్ సదస్సులో రాష్ట్రానికి వచ్చాయి. తద్వారా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, రాష్ట్రానికి వచ్చిన ఈ 1,78,950 కోట్ల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో 20 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. సో ఏ ఏ సంస్థలు ఏ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి అన్నది మనము చూసుకున్నాం ఇందాక డీటెయిల్గా. చెప్పాలంటే కనుక నిజంగా తెలంగాణ రైజింగ్ టీమ్ బృందం ఏదైతే దావోస్ సదస్సుకు వెళ్ళిందో పెట్టుబడుల విషయంలో రైజింగ్ గానీ నిలిచింది అని చెప్పొచ్చు. అంటే నిరుడు సంవత్సరం వెళ్ళినప్పుడు చెప్పుకున్నాం ఇందాక 40,000 కోట్ల పైచిలకే తీసుకొచ్చిందని. ఇప్పుడు దాదాపు 1,78,000 పైచిలకు కోట్ల పెట్టుబడులు తీసుకురావడం అన్నది చాలా చాలా గర్వించదగ్గ విషయం. రాష్ట్ర ప్రజలందరూ ఇది రాష్ట్ర ప్రభుత్వం అంటే తీసుకున్న చొరవ కానీ, లేకపోతే అక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. సో వాళ్లకు అంటే పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు వేగవంతంగా ఇస్తాము, అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆ విధంగా అనుమతులు ఇస్తాము. అలాగే ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో పెట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో అన్ని రకాల అంటే ఎటువంటి పరిశ్రమలైనా సరే పెట్టడానికి అనుకూలమైన వాతావరణం కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అందులో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి 1,78,000 పైచిలుకు కోట్ల పెట్టుబడులు రావడం అన్నది హర్షించదగ్గ విషయము. దీన్ని అంటే ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకురావడంలో కాంగ్రెస్ సర్కార్ విజయం సాధించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే తీసుకురావడం ఒక ఎత్తు, కానీ ఆ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టేలాగా మన రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను వివరించడంలో కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. కాబట్టే ఇన్ని పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు ఎన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ అక్కడ సరిగా ప్రజెంట్ చేయలేకపోతే కనుక సో పారిశ్రామికవేత్తలు ముందుకు రారు. ఎందుకంటే చిన్న విషయం కాదు ఇది. 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కటి ఆచితూచి వ్యవహరిస్తారు. అలాంటిది ఇన్ని కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి ఉన్న అనుకూలతలను అంటే రాష్ట్రంలో ఉన్న అనుకూలతల్ని కానీ, ప్రభుత్వం వారికి అందించే సబ్సిడీలు, రాయితీలు, ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని వివరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయిందనేసి మరోసారి చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే కనుక ఈనాడులో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటంలో స్థిరాస్తి వెంచర్లు, పరిశ్రమలు, సాగు భూములేనట. సర్వేలో గుర్తింపు, రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూ విస్తీర్ణం 10 లక్షల ఎకరాల పైనే. ఆ భూముల్ని రైతు భరోసా నుంచి మినహాయించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు రైతు భరోసా ఏదైతే ఉందో అది సాగు యోగ్యమైన భూములకే ఇస్తామనేసి స్పష్టం చేసింది ప్రభుత్వం ఇదివరకే. దానికి సంబంధించి న్యూస్ ఐటమ్ అంటే ప్రధాన వార్తలో ఇచ్చారు ఈనాడులో. స్థిరాస్తి వెంచర్లు, పరిశ్రమలు కూడా సాగు భూములేనట. సర్వేలో గుర్తించారు, రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూ విస్తీర్ణం 10 లక్షల ఎకరాల పైనే. ఆ భూముల్ని రైతు భరోసా నుంచి మినహాయించాలని సర్కార్ నిర్ణయం. వ్యవసాయ భూములుగా రికార్డుల్లో ఉండి రియల్ ఎస్టేటు, పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నవి సుమారు 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో తేలినట్టు తెలిసింది. గణతంత్ర దినోత్సవం రోజు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం గత కొన్ని రోజులుగా గ్రామ స్థాయిలో సర్వేలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. సాగుకు యోగ్యమైన భూమి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 దఫాలుగా ఇస్తుందండి ఈ అమౌంట్ని. రైతుకు
రైతుకు ఎంత భూమి ఉందనే అంశంతో సంబంధం లేకుండా సాగు చేస్తుంటే ఇవ్వనుంది. అయితే వ్యవసాయ భూములుగా రికార్డుల్లో పాస్ పుస్తకాల్లో ఉన్న వ్యవసాయేతర అవసరాలకు ఏవైతే భూములు వినియోగిస్తున్నారో ఆ భూమి రాష్ట్రంలో ఎక్కువగానే ఉంది. జిల్లా మండల కేంద్రాలు కొన్ని ప్రధాన గ్రామాల వద్ద పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిసాయి. అనేక చోట్ల నిర్మాణాలు కూడా జరిగాయి. సో ఏదైతే సాగు భూమికే ఇస్తాము అని చెప్పారో దీనికి సంబంధించి సర్వే చేయిస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో దాదాపు 10 లక్షల ఎకరాలు భూ విస్తీర్ణము సాగుకు యోగ్యం కానిదే ఉంది అని చెప్పేసి అన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్డ్ వార్తా కథనం అయితే కనుక మనం చూసుకున్నాము. సో ఇంతకుముందు ఏదైతే ఉందో అంటే భూమి కొనుక్కొని ఉంటారు కదండి, ఆ దాంట్లో వ్యవసాయం చేయకోకుండా వెంచర్లు, పరిశ్రమలు ఇలాంటివన్నీ పెట్టున్నారు. సో అలాంటి వాటికి మరి ఎలా రైతు భరోసా వెళ్తుంది? వెళ్ళదు కదా. సో సర్వేలో తేలిన విషయం అది. అంటే భూమి కొన్నారు వ్యవసాయానికి అని చెప్పేసి, బట్ దాంట్లో వ్యవసాయం చేయకోకుండా వెంచర్లు, పరిశ్రమలు కట్టారు. అలాంటి భూమి దాదాపు 10 లక్షల ఎకరాల దాకా ఉంది. సో అవన్నీ సాగుయోగ్యం కాదు కదా. మరి ఆ సాగుయోగ్యం కాని భూములకైతే కనుక రైతు భరోసా ఉండదు. సాగుయోగ్యమైన భూములకే రైతు భరోసా ఉంటుంది. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి చెప్పుకుంటున్నదే రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం రోజున ప్రధానమైన 4 స్కీమ్లు ఏవైతే ప్రతిష్టాత్మకంగా భావిస్తోందో రాష్ట్ర సర్కారు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఈ 4 స్కీమ్లని కూడా ఆ రోజు అమలు చేయబోతోందండి. ఇక మరో ముఖ్యమైన వార్త, ఇది అంతర్జాతీయ వార్త. జన్మత పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత, అమెరికాలో ఫెడరల్ కోర్టు తీర్పు. జన్మత పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాన్ని సియాటిల్లోని ఫెడరల్ కోర్టు జడ్జి తాత్కాలికంగా నిలిపివేశారు. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు కేసుల జన్మత పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయి, ఒరెగాన్ రాష్ట్రాలు వినిపించిన వాదనల ఆధారంగా యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ ఈ రూలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం ఇటీవలి వరకు ఉండేది. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత, తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జన్మత వచ్చే పౌరసత్వం ఏదైతే ఉందో అది రద్దు చేస్తున్నామని చెప్పారు. దీంతో ముఖ్యంగా భారతీయుల్లో, ఒక రకంగా చెప్పాలంటే భారతీయులు చాలా టెన్షన్ పడ్డారు, గందరగోళం అయిపోయింది ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయము. సో దాని మీద కొన్ని రాష్ట్రాలు కోర్టుకు వెళ్తే ఫెడరల్ కోర్టు, అక్కడ ఉన్న ఫెడరల్ కోర్టు ఒక స్టే ఇచ్చిందండి. ఫెడరల్ కోర్టుకి వెళ్తే ఫెడరల్ కోర్టు చెప్పిన అంశాన్ని మనము ఇందాక మాట్లాడుకున్నాం, దాని కంటిన్యూషన్ ఇది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన కార్యనిర్వాహక ఆదేశాల ద్వారా జన్మత పౌరసత్వం లభించే హక్కును రద్దు చేశారు. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలను వేశాయి. అందులో ఒక దానిలో గురువారం ఫెడరల్ జడ్జి ఈ తీర్పు చెప్పారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. 14 రోజుల పాటు అధ్యక్షుడి ఆదేశాన్ని నిలిపివేస్తున్నామని ప్రకటించారు. సో ఇప్పటి వరకు అయితే ఎవరైతే టెన్షన్ పడ్డారో, అంటే జన్మత పౌరసత్వం రద్దు అని ప్రమాణ స్వీకారం చేసింది ఆలస్యం, అందరి గుండెలు గుబేలమనే నిర్ణయాలు అయితే కొన్ని వెల్లడించారు. దాంట్లో ముఖ్యమైనది జన్మత పౌరసత్వం రద్దు అన్న విషయము. ముఖ్యంగా అంటే ఇతర దేశాల వాళ్ళు కూడా అమెరికాలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన భారతీయులు దాదాపు చాలామంది ఉన్నారు. ఇదివరకు న్యూస్ పేపర్లో చూసుకుంటే కనుక గతంలో వచ్చిన వార్తా కథనం ప్రకారం 7.75 లక్షల మంది దాకా భారతీయులు ఉన్నారు అని చెప్పారు. మరి వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడిపోయి ఒక రకంగా వాళ్ళలో వణుకు పుట్టించింది ట్రంప్ నిర్ణయం అని చెప్పాలి. సో ఇప్పుడు వాళ్ళు కొంచెం రిలాక్స్ అయి ఉంటారు అనేసి అనుకోవచ్చు, ఎందుకంటే ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో. సో 14 రోజుల పాటు దీన్ని ఆపేయమని కూడా చెప్పారు. మరి తదుపరి ఎలాంటి నిర్ణయం ఉంటుందన్నది చూడాలి. మొత్తానికైతే కనుక ఎవరైతే అక్కడ అమెరికాలో ఉంటున్నారో వాళ్ళు ప్రస్తుతం టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండొచ్చు. ఇక మరో వార్తాపత్రిక దిశ చూసుకుంటే, దిశలో ప్రధాన బ్యానర్ ఐటమ్, సో 1,78,950 కోట్లు ఏదైతే దావోస్ పెట్టుబడులు వచ్చాయో ఆ న్యూస్ ఇచ్చారండి. తర్వాత ఇంకొక న్యూస్, భర్త ఆర్డర్స్, భార్య ఇంప్లిమెంటేషన్, ఆమె పంపే ఫైల్స్కు ఆయన క్లియరెన్స్. విద్యాశాఖ సెక్రటరీగా యోగితా రాణా, సీఎంఓ సెక్రటరీగా మాణిక్ రాజ్. సెక్రటేరియట్లో ఇద్దరు ఒకే శాఖ బాధ్యతలు, అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీపై సందేహాలు. సో ఈ న్యూస్ ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ న్యూస్.
భార్యాభర్తలిద్దరూ ఐఏఎస్లుగా ఉండడం సహజమే, కానీ ఒకే శాఖలో పనిచేస్తూ భర్త ఆర్డర్స్ ఇవ్వడం, వాటిని భార్య అమలు చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. చాలా కాలంగా ఎలాంటి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్లో ఉన్న డాక్టర్ యోగితా రాణాకు ఈ మధ్య విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆమె ఆ శాఖలోని లోటుపాట్లను అర్థం చేసుకునేందుకు అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె భర్త అయిన మాణిక్ రాజ్ సీఎంఓలో విద్యాశాఖగా సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంటే మనకి సీఎంఓలో అన్ని శాఖలకు సంబంధించి కూడా ఒక సెక్రటరీ ఉంటారండి. విద్యాశాఖ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, ఆరోగ్య శాఖ అవ్వచ్చు, ఇలా ప్రతిదానికి కూడా సీఎంఓలో ఒక సెక్రటరీ అయితే ఉంటారు, ఐఏఎస్ స్థాయి వాళ్ళు. సో అలా ఈ మాణిక్యరాజ్ కూడా సీఎంఓలో విద్యాశాఖ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో తీసుకునే నిర్ణయాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సీఎం సెక్రటరీలుగా పనిచేస్తున్న ఆఫీసర్లు వాటిని సరిదిద్దుతూ ఉంటారు. అదేవిధంగా వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు సీఎం ఆమోదం కోసం పంపే ఫైల్స్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే సీఎం కార్యదర్శులు సంబంధిత సెక్రటరీలకు ఫోన్ చేసి క్లారిఫికేషన్ తీసుకుంటూ ఉంటారు. సీఎం కార్యదర్శుల నుంచి ఫోన్ వస్తే బాధ్యతగా సంబంధిత సెక్రటరీలు ఫోన్ అటెండ్ చేసి కావాల్సిన వివరాలు ఇస్తుంటారు. మరి ఇక్కడ అంటే ఏం జరిగింది అన్నది ఒకసారి చూస్తే కనుక, ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇద్దరు ఒకే శాఖలో అంటే విద్యాశాఖలోనే వర్క్ చేస్తున్నారు. ఇది చాలా అరుదు. సో ఒకరు ఆర్డర్స్ పంపిస్తే ఇంకొకరు ఇంప్లిమెంటేషన్ చేయడం అనమాట. అంటే భర్త ఆర్డర్స్ ఇస్తుంటారు, భార్య ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఐఏఎస్లే. మరి దాంట్లో అంటే ఎందుకు సందేహం కలిగింది అనడానికి సంబంధించి న్యూస్ ఇచ్చారు. మనం దాని గురించే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఏదైతే భర్త నుంచి వస్తుంటాయో ఆ ఫైల్స్, ముఖ్యమైన ఫైల్స్ ఉంటే ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తుంటారు. అయితే భార్యాభర్తలుగా ఉన్న ఐఏఎస్లు యోగితా రాణా, మాణిక్ రాజ్ విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్లు ఉంటే మాణిక్ రాజ్ సరిచేసేనా అనే డిస్కషన్ ఐఏఎస్ వర్గాల్లో ఉన్నది. అయితే ఇలాంటి సమస్యలు వస్తాయని గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో తన సెక్రటరీగా ఉన్న మాణిక్ రాజ్ వద్ద ఉన్న ఎడ్యుకేషన్ సబ్జెక్టును ఇతరులకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చెప్పలేమండి, కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతాయి. ఏంటంటే కనుక ఇద్దరు ఒకే శాఖలో ఉన్నారు, సిన్సియర్గా చేస్తుండొచ్చు, కానీ కొంతమంది ఒత్తిడిల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళే ఇంకొక వేలో అంటే అంత సిన్సియర్ కాకుండా ఉండి అయిన ఆఫీసర్స్ అయితే కనుక వాళ్ళు కూడా ఒకే శాఖలో ఉన్నారు కాబట్టి ఏదైనా చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలో ఏదైనా లోపాలు ఎందుకు డౌట్ వచ్చింది అక్కడ ఉన్న అంటే మిగతా ఉన్నతాధికారులకు. సో ఈ నేపథ్యంలోనే దీనిపైన ఫోకస్ చేశారు. విద్యాశాఖలో అంటే సీఎంఓలో ఒక ఐఏఎస్ సెక్రటరీగా ఉన్నారు, అలాగే ఇంకొక ఆయన ఎవరు మాణిక్ రాజ్ ఉన్నారో వాళ్ళ వైఫ్ విద్యాశాఖలోనే ఆవిడ కూడా సెక్రటరీగా ఉన్నారు. అంటే ఒకరు సీఎంఓలో చేస్తున్నారు, ఒకరు ఇక్కడ విద్యాశాఖలో చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు చేసే వర్క్ మీద ఒక అంటే అడ్మినిస్ట్రేటివ్ విధానంలో ఉన్న సమస్యల్ని వారు సరిగ్గా గుర్తిస్తున్నారా లేకపోతే లేదా అన్న దానిపైన ఒక సందేహం కలిగింది. ఆ సందేహం వల్ల వీళ్ళిద్దరిని అంటే ఏంటి ఒకే శాఖలో ఉంచాలా లేకపోతే కనుక మార్చాలా అన్నది కూడా ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకొకటి ఏంటంటే కనుక ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకునే నిర్ణయాల్లో ఏవైనా కనుక మార్పులు చేర్పులు ఉన్నా కూడా, సమస్యలు ఉన్నా కూడా అవి చెప్పాలి. మరి అలాంటివి డిస్కస్ చేస్తున్నారా లేదా వీళ్ళిద్దరూ అనే సందేహం ఐఏఎస్ అధికారుల్లో కలిగింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సమస్యలు వస్తాయని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలో తన సెక్రటరీగా ఉన్న మాణిక్ రాజ్ వద్ద ఉన్న ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు కేటాయించే అవకాశం ఉన్నది అని చెప్పేసి చర్చ జరుగుతోంది. ఏదైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఇవాళ దావోస్ నుంచి వస్తున్నారు కాబట్టి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవహారాల మీద ఇంకా ఫోకస్ చేసి ముందుకు సాగుతారు. ఇక ఇంకొక వార్త చూసుకుంటే కనుక ముఖ్యమైన వార్త, అఫిడవిట్లు కాపీ పేస్ట్. నవయుగ కంపెనీపై ఘోష్ కమిషన్ అసహనం, సుందిల్ల ప్రాజెక్టు డ్యామేజ్ ఎలా, ఎప్పుడు జరిగిందని ప్రశ్నలు, దెబ్బతిన్న తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని క్వశ్చన్స్, మెయింటెనెన్స్ పై ఒప్పందాలు జరగలేదన్న కంపెనీ ప్రతినిధులు. మనకు తెలుసండి సుందిల్ల మేడారం బ్యారేజ్ ఈ రెండు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి కుంగిపోయాయి అని చెప్పేసి దానిపైన అంటే కమిషన్ కూడా వేశారు. సో ఈ సుందిల్ల మేడారం బ్యారేజ్ ఏవైతే ఉందో ఇవి కూలిపోయాయి. సో ఎలా కూలిపోయాయి అంటే నాణ్యత లోపించడం కారణంగానే కూలిపోతాయి కదా ఎక్కువగా. సో దానిపైన ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ఒక కమిషన్ని వేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ఆ కమిషన్ అయితే కనుక సో వీళ్ళని సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రశ్నించడం మొదలైంది. అంటే
ఒకవైపు కాళేశ్వరం కమిషన్ జరుగుతూ ఉంది. సో అదే కాళేశ్వరం కమిషన్ వేశారంట కదండి, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. సో వాళ్ళు దీనిపైన కూడా సంబంధిత అధికారులతో వాళ్ళకు ఉన్న అంటే ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, జరిగిన తర్వాత తీసుకున్న చర్యలు ఏంటి, దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నవయుగ కంపెనీ ఏదైతే ఉందో దానిపైన ఈ కమిషన్ చాలా అసహనం వ్యక్తం చేసిందని చెప్పేసి దిశ న్యూస్ పేపర్లో ఇచ్చారు. అయితే మెయింటెనెన్స్ ఒప్పందాలు జరగలేదని చెప్పేసి కంపెనీ ప్రతినిధులు చెప్పారు. మెయింటెనెన్స్కి సంబంధించిన ఒప్పందం జరగకుండా ఎలా ఒప్పందం చేసుకుంది అప్పటి గవర్నమెంట్? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కానీ లేదంటే ఒక ఇల్లు కానీ ఏదైనా అంటే ప్రజలకు సంబంధించి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక పరిశ్రమ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఏదో ఒకటి పెడతారు. దానికి సంబంధించి మెయింటెనెన్స్ తీసుకుంటారు కదా. ఇప్పుడు ఇంట్లో ఏసీస్ బిగిస్తేనే దానికి మెయింటెనెన్స్ అని చెప్పేసి 1 year 2 years అన్న తీసుకుంటారు, ఒక్కొక్కసారి అడిషనల్గా తీసుకుంటారు. అలాంటిది ఇంట్లో చిన్న చిన్న విషయాలకే ఇంత కేర్ తీసుకునేటప్పుడు అంత పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు మెయింటెనెన్స్కు ఒప్పందాలు జరగలేదని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు దీనిపైన ఫోకస్ చేయలేదు గత ప్రభుత్వం? సో ఏది ఏమైనా సరే మార్చి చివరి నాటికి కమిషన్ పూర్తి స్థాయి రిపోర్ట్ ఇస్తుంది. దాంట్లో పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి, ఏం జరిగింది, ఎందుకు ఇలా అంటే ఈ ప్రాజెక్ట్స్ విషయంలో ఇలా జరిగింది అన్నది మనకి అప్పుడే తెలుస్తుంది. అంతవరకు అయితే కనుక మనం వెయిట్ చేయాల్సిందే. ఇంకొక వార్త, పోలీస్ శాఖలో డిజిటల్ కమ్యూనికేషన్ అనలాగ్ స్థానంలో కొత్త టెక్నాలజీ. దేశంలోనే తొలిసారిగా రాచకొండ సిపి పరిధిలో వేగవంతమైన సమాచార మార్పిడి కోసం ఈ డిజిటల్ కమ్యూనికేషన్ అనేది ప్రవేశపెడుతున్నారు. త్వరలో కమిషనరేట్ పరిధిలో విస్తరణ, సిపి సుధీర్ బాబు చెప్పారు. ఓకే అండి. ఇంకొక న్యూస్, తెలంగాణ విజన్ 2047 రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలపడమే లక్ష్యం. కేంద్రం గైడ్లైన్స్ మేరకు శాఖల వారీగా ప్రణాళిక రూపకల్పన. భవిష్యత్ అవసరాలు జనాభాను దృష్టిలో ఉంచుకొని ఆ ఏడాదితో భారత్కు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి. కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ఉన్నత అధికారులు. ఓకే, తెలంగాణ విజన్ 2047 ఏదైతే ఉందో ఈ లక్ష్యం ఏంటంటే కనుక 2047కి దేశంలోనే తెలంగాణని అగ్రభాగాన నిలబెట్టాలన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం. అంతేకాదు 2047 తర్వాత కూడా ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణని అందరూ గుర్తించదగ్గ విధంగా తీసుకెళ్లాలన్నది కాంగ్రెస్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం కూడా అది. 1-2 సార్లు ఆ విషయం కూడా మాట్లాడారు. సో రాష్ట్రంలో అగ్రభాగాన్ని నిలబెడతారు, 2047 విజన్ అనమాట అది. సో అలాగే ప్రపంచంలో కూడా తెలంగాణ రాష్ట్రకు ప్రత్యేక స్థానం అంటే తెలంగాణ ఐడెంటిఫికేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉండాలన్నది కూడా దానిపైన కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఇక మరో వార్తా న్యూస్ పేపర్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో వచ్చిన ముఖ్యమైన అంశాలను చూసుకుంటే, పింఛన్ సొమ్ము పన్నుకు చెల్లు, వచ్చిన పెన్షన్ ఇంటి పన్ను కింద జమ, ట్యాక్స్ కడితేనే స్కీములకు దరఖాస్తట. మంచిర్యాల జిల్లా నన్నూరులో వింతలు, ఆందోళన చెందుతున్న వృద్ధులు పేదలు, సర్కారు తీరు దుర్మార్గం హరీష్ రావు. సో పెన్షన్ వస్తుంది, వచ్చిందన్న సంతోషం కూడా లేదు. ఆ పెన్షన్ వచ్చినది ఇంటి పన్ను కింద జమ చేస్తున్నారంట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా ఏదైతే మీరు స్కీమ్స్ చెప్పారో 6 స్కీమ్స్ అవన్నీ ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరికి అందుతాయి, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ లబ్ధి పొందేలాగానే మేము చూస్తున్నాము అని చెప్పారు. బట్ ఇక్కడ చూస్తే కనుక పెన్షన్ ఇస్తున్నారు కానీ ఇంటి పన్నుకి జమ చేస్తున్నారు. అందులోనూ ట్యాక్స్ కడితేనే స్కీమ్స్ వర్తిస్తాయని కూడా చెప్తున్నారు. ట్యాక్స్ కడితేనే స్కీమ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారంట. మరి ఇది పేద ప్రజలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ఇలాంటి వాళ్ళకి చాలా కష్టం కదండి. రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మీరు అంటే సీఎం గారు చెప్తున్నది ఒకటి ఉంది, అలా ఫీల్డ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే రియాలిటీ వేరుగా ఉంది. మరి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ సమన్వయ లోపం కానీ ఎందుకు వస్తుంది అన్నది ఒకసారి పరిశీలించి మీరు ప్రజల్ని అంటే గత 4 రోజులుగా చూసుకుంటున్నాం, గ్రామ సభల్లో జరుగుతున్న గడిబిడి కానీ ఇదంతా ప్రజలు ఆందోళనకి గురవుతున్నారు. స్కీముల సంగతి పక్కన పెడితే ఆ స్కీములు ఎవరికి వెళ్తున్నాయా ఏంటా అన్న ఆందోళన అయితే కనుక నెలకొంది ప్రజల్లో. ఎందుకంటే గ్రామ సభల్లో అది మనకి తెలుస్తూ ఉంది. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దృష్టి కేంద్రీకరించి ప్రజల్లో ఎటువంటి గందరగోళం లేకుండా చేయాల్సిన బాధ్యత 100% ప్రభుత్వానిదే. ఎందుకంటే స్కీమ్లు ఇస్తాము అని చెప్తున్నారు, మళ్ళీ ఆ స్కీమ్ని ఇంకొక దానికి లింక్ పెట్టి దీనికి మీరు పే చేయాలి లేకపోతే దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ఇలాంటివన్నీ వస్తే ఎవరైనా టెన్షన్ పడతారు. అలాంటప్పుడు స్కీమ్లు ప్రవేశపెట్టి కూడా ఉపయోగం లేదు. దానివల్ల మరి ఎవరు లబ్ధి పొందుతారు?
పేద ప్రజలు లబ్ధి పొందాలనే కదా ఈ స్కీమ్స్ పెట్టింది. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే సంబంధిత శాఖ మంత్రులు ఉన్నతాధికారులు ఉంటారో వాళ్ళు ఫోకస్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి. రిపబ్లిక్ డే రోజు 4 స్కీమ్లు ప్రతిష్టాత్మకంగా అన్నారు. ఇంకెన్నో రోజులు లేదండి. మరి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అర్హులకి ఎలా లబ్ధి చేకూరుస్తారన్నది వేచి చూడాలి. ఇక కొందరికే రుణమాఫీ నిజమే. గ్రామ సభలో అంగీకరించిన మంత్రి రైతులందరి రుణాలు మాఫీ కాలేదు. ఒక్క నేరడిగుంట ఊర్లోని 127 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. దామోదర రాజనరసింహ వ్యాఖ్యలు. సో ఇంకా నేరుగా మంత్రే ఒప్పుకున్నారు. ఏమని? రైతులందరికీ రుణాలు అయితే మాఫీ కాలేదు. రైతు రుణమాఫీ చేశారు, అది బహిరంగంగా కూడా విడుదల చేశారు. రైతు రుణమాఫీ చేసింది. కాకపోతే ఇంకా రుణమాఫీ ఆ లిస్ట్లో రుణమాఫీకి అర్హులైన వాళ్ళు రైతులు చాలా మందే ఉన్నారు. సో ఇంకా చాలా మందికి రుణమాఫీ అవ్వలేదు అనేసి మంత్రే ఒప్పుకున్నారు స్వయాన. ఇంకా మంత్రే ఒప్పుకున్నప్పుడు ఇందులో ఇంకా అబద్ధానికి నిజాలకి తావంటూ ఏముండదు. అది నిజం కాబట్టే మంత్రి ఒప్పుకున్నారు. సో మరి అది ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కొంతమందికి చేశారు, కొంతమందికి చేయలేం. మరి మిగతా వాళ్ళల్లో కూడా రైతులకు పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ ఈ ఖర్చులే ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ముందు ఉన్న అప్పులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి అది రుణమాఫీ చేస్తామని చెప్పి చేశారు కొంతమందికి. బట్ అది మీరు ముందే నిర్ణయం తీసుకోవాలి ఒక ప్రణాళిక ప్రకారము. సో అంటే ఈ సీజన్లో ఇంతమందికి, ఈ సీజన్లో ఇంతమందికి, ఇలా మీకు ఉంటుంది కదండి ఒక ప్రణాళిక ప్రభుత్వానికి. అంతమంది అంటే మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా వాళ్ళల్లో అంటే ఇది ఒక రకంగా వాళ్ళ మానసికంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఎందుకంటే అసలే అన్నీ పెరిగిపోయి అంటే పంటలకు వేయాల్సిన మందులు కానీ ఏవైనా సరే ధరలు పెరిగిపోయి ఒకవైపు అలా ఉన్నారు అప్పుల ఊబిలో, ఇంకొక వైపు రుణమాఫీ కాక ఇటు ఉండిపోయారు. సో ఇలాంటి కన్ఫ్యూజన్ నుంచి, బాధ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే ఫస్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఒకటే, రైతుల సంక్షేమమే తొలి ప్రాధాన్యం అని చెప్పారు. కాబట్టి మీరు ఆ తొలి ప్రాధాన్యాన్ని నిలబెట్టుకోండి. ఇక్కడ ఏకంగా మంత్రి దామోదర రాజనరసింహ గారే చెప్పారు, అంటే అవ్వలేదు కొంతమందికి రైతు రుణమాఫీ అని చెప్పేసి. అది కూడా ఒక్క నేరడిగుంట ఊర్లోని 127 మంది రైతులకి రైతు రుణమాఫీ కాలేదని చెప్పారు. మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొని ముందుకు వెళ్తుంది? అర్హులందరికీ కూడా పథకాలతో పాటు ముఖ్యంగా రైతులకి రుణమాఫీ ఎవరికైతే చేయలేదో వాళ్ళకి మళ్ళీ రుణమాఫీ చేస్తుందా లేదా అన్నది ప్రభుత్వం చెప్పాలి. చెప్పడంతోనే కాదు, ఖచ్చితంగా వాళ్ళందరికీ చేయాలి. ఇప్పుడు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోవాలి. ఇంకా చూసుకుంటే ఊరూరా నిరసన హోరు. 3వ రోజు గ్రామ సభల్లో నిలదీతే మనం ఇందాకే అనుకున్నాము, ఎక్కడ చూసినా కూడా ఈ 4 స్కీమ్స్కి సంబంధించి ఎక్కడ చూసినా ఇదే అవుతోందనమాట. అంటే అర్హుల పేర్లు జాబితాలో లేవు, అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయి. సో గ్రామ సభల్లో మీరు ఎవరు టెన్షన్ పడకండి, గ్రామ సభల్లో జాబితాలో మీ పేర్లు లేకపోతే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. సో దీంతో ఏంటంటే ప్రజలు వాళ్ళ పనులకి వెళ్ళక పనులు మానుకొని కొంతమంది ఉంటారు, రోజు పనికి వెళ్తే కానీ వాళ్ళకి పూట గడవదు. సో ఈ గ్రామ సభలు ఇవి అనుకుంటూ ఇటు తిరుగుతూ ఒకవైపు వాళ్ళ పేర్లు అర్హత కలిగి ఉన్నా కూడా లిస్టులో పేరు లేకపోవడం వల్ల తీవ్ర అసహనానికి గురయ్యి ఇక గందరగోళ పరిస్థితి నెలకొంది. సో ఎందుకు ఇలా జరుగుతోంది అన్నది చూసుకుంటే కనుక ముఖ్యంగా సమన్వయ లోపమే. ఇంతమంది ఇంత యంత్రాంగం పెట్టుకొని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకెళ్తున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా గొప్పగా చెప్పారు. బట్ గ్రామ స్థాయికి వెళ్ళేసరికి, గ్రామ సభలకి వెళ్ళేసరికి అసలు విషయం స్లోగా బయటపడుతోంది. ఏంటంటే కనుక మీరు ఏదైతే జాబితా చేసిందో గవర్నమెంట్ అర్హులు అని చెప్పేసి, దాంట్లో అర్హుల పేర్లు కంటే కూడా అనర్హుల పేర్లు కూడా ఉన్నాయి. అర్హుల పేర్లు చాలా మంది మిస్ అయ్యాయి అని చెప్పేసి అక్కడ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మరి ఇంత వ్యవస్థ పెట్టుకొని గవర్నమెంట్ ఎందుకు ఇలా మిస్కమ్యూనికేషన్, సమన్వయం లేకుండా ముందుకెళ్తోంది అన్నది ఇంకొకసారి పునః పరిశీలించుకొని దీన్ని సాల్వ్ చేయడమే కాకుండా ఫ్యూచర్లో ఏదైనా ఇలాంటి చేపట్టినప్పుడు ముందుగానే పక్కా ప్రణాళికాబద్ధంగా ఇలాంటి వాటికి చోటు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇక మరో న్యూస్ చూసుకుంటే ఇవి రోజుకి పెరిగిపోతున్నాయండి. పోలీస్ వేధింపుల భయం, 2 కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య. ఓ కేసు విషయంలో భర్తను పట్టుకెళ్లిన పోలీసులు ఆందోళన, అవమాన భారంతో భారీ అఘాయిత్యం. ఖమ్మం జిల్లా మధిర మండలం నిధానపురంలో ఘటన. ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోతున్నాయండి. ఇప్పుడు సరే భర్త ఏదో కేసులో పోలీసులు పట్టుకెళ్ళిపోయారు, మీరు భయపడ్డారు, ఆందోళన చెందారు, ఎందుకు సరే అవమాన భారం ఎదుర్కొన్నారు అని చెప్తున్నారు. ఆ కేసు ఏంటో, నిజ నిర్ధారణ ఏంటో పూర్తి కాలేదు. మీరు అంతలోపే అంటే
ఆ క్షణంలో మీకు ఉండిండొచ్చు, కాదనట్లేదు. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే కనుక, అరే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, ఈయన ఏం చేసి వెళ్ళిపోయారో ఏంటో అనేసి సూటిపోటి మాటలు అంటారో అన్నది ఉంటుంది. కానీ అది కాదండి ముఖ్యం. మీ వాళ్ళు మీరేమనుకుంటున్నారు, మీ వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నదే ముఖ్యం. మీరు చనిపోవడమే కాకుండా అన్యం పుణ్యం మెరుగని ఇద్దరు చిన్నపిల్లల్ని, మీ పిల్లల్ని కూడా మీరు చంపేశారే, ఇది ఎంతవరకు న్యాయం? ఇప్పుడు మీ జీవితము పోయింది, పిల్లల జీవితము పోయింది. అతని ఒకవేళ సరే పోలీసులు పట్టుకెళ్ళిపోయారు, మీరు మీ కాళ్ళ మీద నిలబడి బతకలేరా? బతుకుతారు కదా. పసిపిల్లల్ని చూసి చూసి పసిపిల్లల్ని ఎలా అలా చేయాలనిపించిందండి? అంటే మీరు వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకోరు, వాళ్ళని ఎందుకు అన్యాయం చేయడం అన్న ఉద్దేశంతో మీరు వాళ్ళని చంపేశారేమో. కానీ ఇది మీరు చేసిన అతి పెద్ద నేరం. మీరు చనిపోయారండి, మీరు చనిపోయినందుకు బాధ ఉంది, మీరు ఆత్మహత్య చేసుకున్నందుకు. మీతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారు. అదే మీరు ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాల్సింది కదా. ఇలా ఈ విషయమనే కాదండి, ఇలాంటివి తరచుగా ఈ మధ్య న్యూస్ పేపర్స్లో వస్తున్నాయి. ఏంటంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడము, సూసైడ్ చేసుకోవడం, పిల్లల్ని చంపేయడం, లేదంటే పిల్లల్ని వదిలేసి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం. అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? లేదా ఇలా పిల్లల్ని చంపేస్తే అన్యం పుణ్యం తెలియని పిల్లల్ని అలాంటప్పుడు ఎందుకు పిల్లల్ని కనాలి? మీరు ఇలాంటివి వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఉండాలి. తట్టుకునే శక్తిని మీరు మానసికంగా స్ట్రాంగ్గా అవ్వాలి. అలా లేకోకుండా పిల్లల్ని కూడా చంపేసి మీరు చనిపోతే జీవితానికి అర్థం ఏముంటుందండి? ఇలాంటి వాటిల్లో మహిళలైనా సరే, పురుషులైనా సరే, ఎవరైనా మీకు ఆలోచన వచ్చినప్పుడు 5 సెకండ్స్ కనుక వేరే దానిపైన మీ దృష్టి పెడితే మీకు ఆలోచన అన్నది సైడ్ అయిపోతుంది. అంటే సూసైడ్ చేసుకోవాలన్న థాట్ అయితే కనుక రాదు. సొసైటీ గురించి ఆలోచించే ముందు ఫస్ట్ మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ పిల్లల గురించి ఆలోచించండి. మీ గురించి ఆలోచించుకొని మీరు బ్రతకాలి. సొసైటీ ఏమనుకుంటుంది అన్నది సెకండరీ. సో వాళ్ళకి జవాబు చెప్పే స్థాయికి ఎదగాలి, మీరు నిలబడాలి. అలా ఉండాలి. కానీ సో ఇలా జరిగింది అని చెప్పేసి కృంగిపోయి ఆత్మహత్య చేసుకొని పిల్లల్ని కూడా మీ వెంట అంటే చంపేసి తీసుకెళ్ళిపోవడం ఏమాత్రం ఇది కరెక్ట్ కాదు. అంటే ఎవరైతే ఉన్నారో ప్రజల్లో ప్రజలందరికీ కూడా ఏంటంటే కనుక ఇలాంటి ప్రతి ఇంట్లోని ఏదో ఒక సమస్యలు ఉంటాయి, ఏవో ఒకటి ఉంటాయి. భర్త మంచోడవచ్చు, లేకపోతే భార్య మంచిదవ్వచ్చు, లేదా చెడ్డదవ్వచ్చు, భర్త చెడ్డోడవచ్చు, ఇలాంటివి ఎక్కడైనా ఉంటాయి. కాకపోతే మీరు అడ్జస్ట్ చేసుకునే దాంట్లోనే ఉంటుందన్నమాట మొత్తం. మీరు ఎంతవరకు అడ్జస్ట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారో దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు అడ్జస్ట్ కాలేమో అనుకున్నప్పుడు మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. కానీ ఆత్మహత్య లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, వాటిని ప్రోత్సహించకూడదు. మీతో పాటు మిగతా వాళ్ళని కూడా చంపడం అన్నది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టి ధైర్యంగా స్ట్రాంగ్గా ఎదుర్కొని నిలబడే వేలో వెళ్ళాలనేసి కోరుతున్నామండి. ఇక మరో వార్తాపత్రిక వెలుగులో ప్రధాన న్యూస్ ఐటమ్స్ చూసుకుంటే కనుక అంతర్జాతీయ వార్త, మేక్ ఇన్ యూఎస్, మీ ప్రోడక్ట్లకు అమెరికాలో తయారు చేయండి ట్రంప్, లేకుంటే ఎక్కువ టారిఫ్లు కట్టండి. సౌదీ అరేబియా చమురు ధరలు తగ్గించాలి. దావోస్ సదస్సులో వర్చువల్గా యూఎస్ ప్రెసిడెంట్ స్పీచ్ ఇచ్చారు. ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారో అమెరికా 47వ అధ్యక్షుడిగా, అతను వర్చువల్గా దావోస్ సదస్సులో స్పీచ్ ఇచ్చారు. ఏంటంటే మీ ప్రోడక్ట్లని అమెరికాలోనే తయారు చేయండి, లేకపోతే ఎక్కువ టారిఫ్లు కట్టండి అని చెప్పారు. అలాగే సౌదీ అరేబియా చమురు ధరలను తగ్గించాలని కూడా చెప్పారండి. మరో న్యూస్ ఐటమ్, వేసవిలో రెప్పపాటు కూడా కరెంటు పోవద్దు, డిమాండ్కు తగ్గట్టు సరఫరా ఉండాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఫీల్డ్ విజిట్స్తో ట్రాన్స్మిషన్ వ్యవస్థను బలోపేతం చేయండి. కరెంటు సరఫరా ప్లానింగ్పై మీటింగ్లో ఎన్పీడీసీఎల్ ట్రాన్స్కో ఉన్నతాధికారులకు ఆదేశం. విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్ 1912పై ప్రచారం చేయాలని సూచన. ఓకే అండి, ముందస్తు చర్యలు అంటే ఇంకా ఇప్పుడు చలికాలమే నడుస్తోంది. సో ముందుగానే రాబోయే ఎండాకాలం గురించి చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వము. ఎండాకాలంలో అంటే కంటి రెప్పపాటు కూడా కరెంటు పోవద్దు, దానికి సంబంధించి ముందుగానే అన్ని సిద్ధం చేసుకోండి. అంటే అప్పుడున్న డిమాండ్కు తగ్గట్టు సరఫరా అందించేలాగా ఏర్పాట్లు చేసుకోండి అని అయితే డిప్యూటీ సీఎం చెప్పారు. మరి చూడాలి వేసవి కాలంలో ఎలా ఉంటుందో. ఇది తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్తాంశాలు. రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.